నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని సీఎం చంద్రబాబు తెలిపారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టు కోసం 12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. కానీ వైకాపా పాలనలో కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పరమ సముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అలాగని అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గేట్లతో సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకువచ్చి నాటకాలు ఆడిన ఘనతలు చూశాం. విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులు చూశాం. అసత్యాలు చెప్పడంలో వైకాపా దిట్ట. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. మల్యాలలో ప్రారంభించిన కుప్పం పరమ సముద్రానికి నీళ్లు తీసుకువచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లని పెట్టి ఎక్కడికక్కడ నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి 2 ఏళ్ల కంటే ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయి. గతంలో రాయలసీమలో కరువు వస్తే పశువుల కోసం రైలులో నీళ్లు తెప్పించి కాపాడుకున్నాం. నేను ఏ పని చేయాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్లా దూసుకు వెళ్తా. పవిత్రమైన సంకల్పం ఉంటే ఏ పనైనా జయప్రదం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతూ కుప్పంలో ఇప్పుడిప్పుడు మీరు ఆలోచిస్తే అభివృద్ధికి కూడా నాంది పలుకుతున్నాం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కాడా ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే దగ్గర 12 ప్రాజెక్టులు వచ్చాయి. ఈ 12 ప్రాజెక్టుల వల్ల 3,908 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. దగ్గర 15,600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్ గా 26,581 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఏబిఐఎస్ ప్రోటీన్ ప్రైవేట్ లిమిటెడ్ పౌల్ట్రీ అండ్ చికెన్ ప్రాసెసింగ్ కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 2,200 మందికి ఉద్యోగాలు వస్తాయి. 700 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం వస్తుంది. మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ వస్తుంది. 260 కోట్లు ఖర్చు పెడతారు. 850 మందికి డైరెక్ట్ గా, 3,150 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడే అలీప్ ఉంది. ప్లాటెడ్ ఫ్యాక్టరీ, ఉమెన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. మహిళా శక్తి భవన్ క్రియేట్ చేస్తున్నారు. దగ్గర ఒక కొన్ని వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని ఇక్కడే రమాదేవి గారు వాళ్ళ టీం ఉన్నారు. వాళ్ళందరూ పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మహిళల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ని అభినందించాలి. ఏస్ ఇంటర్నేషనల్ వచ్చారు. ఫుడ్ అండ్ డైరీ ఇంగ్రీడియంట్స్ కోసం 525 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,000 మందికి డైరెక్ట్ గా, 5,000 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయి. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరీ అండ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, పూలింగ్ అండ్ ప్రాసెసింగ్, అనిమల్ ఫీడ్ ఇవన్నీ తీసుకొస్తున్నారు. 233 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 850 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్ గా 3,150 మందికి వస్తాయి. తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. వైకాపా సోషల్ మీడియా బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న ఓ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా సోషల్ మీడియాకు ఇది కొత్త కాదని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులను చంపించే సాంప్రదాయం తమది కాదని అన్నారు. ఆస్తులు అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించే సాంప్రదాయం మాది కాదు. విద్యార్థులపై ఆనాడు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా తరిమి కొట్టాం. రౌడీలు గూండాలకు భయపడే తత్వం నాది కాదు. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు చాలా బెదిరింపులు వచ్చాయి. ఏ బెదిరింపులకు లొంగకుండా గట్టిగా నిలబడ్డా. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ప్రజలు నా వెంట నడిచే కార్యకర్తల కోసం ఎన్నైనా ఎదుర్కొంటా అని తెలిపారు. చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణ. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తుంది. కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం చెప్పకుండా
ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు తడుకుంటున్నారు వాళ్ళు చెప్పారు. ఇది కోటారెడ్డి గిరిజన్ రెడ్డి కుట్ర, ఆయన అనుచేతలు కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది కానీ మా డిఎన్ఏలో లేదు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని. పగిలిన పైకప్పులు, విరిగిన సీలింగ్లు, గోడలకి బీటలు, చిన్నపాటి వర్షానికి లీకులు. ఇది రిషికొండపై 100 కోట్లు కుమ్మరించి నిర్మించిన భవనాల దుస్థితి. 2 ఏళ్లు కాకముందే నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ఆ రాజసౌధం మేడిపండు చందాన దర్శనమిస్తోంది. బయట మిలమిలా కనిపిస్తున్నా లోపల మాత్రం అంతా గుల్లలా మారింది. ప్రారంభించక ముందే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అటు రిషికొండ రిసార్ట్ ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆ సీఎం ఆఫీస్ బ్లాక్ లో ఆ పైకప్పు పడిపోయింది, నీళ్లు లీక్ అవుతున్నాయి. ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి. ఆ సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి. టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దుబాయ్ ఇస్ అ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుందని కోరిక. శ్రీశైలాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనేది లేదని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రచారంపై స్పందించిన మంత్రి పవిత్ర పుణ్యక్షేత్రం కొలువైన ప్రాంతాన్ని వివాదాల్లోకి లాగటం మంచిది కాదని హితో పలికారు. కొందరు 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది 2 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ శ్రీశైలాన్ని కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు. ఇక్కడ ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనే దాని మీద మంత్రివర్గం అంటుంది. కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయొద్దు. ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి. మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది. కొత్త జిల్లాలో మనం పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరితోటి పశ్చిమంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాం. అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాల్లో లాగటం ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఒక కమిటీ ఉంది. కమిటీ ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ ఆధ్వర్యంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ 10వ రాష్ట్ర మహాసభలు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ రిటైర్డ్ జడ్జి సురేష్ కుమార్ కైతు, సోషల్ రీఫార్మర్ కంచ ఐలయ్య, జిల్లా జడ్జి టి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఐఎల్ఏ ఫౌండర్ చింతల శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ హాస్టై ఐఎల్ఏ వెబ్సైట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మానవ హక్కులను కాపాడటానికి వారి సమస్యల్ని ప్రభుత్వం బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాలని, 5,000 నుంచి 10,000కు స్టైఫెన్ పెంచాలని మరియు ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. జడ్జి నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి 600 మంది న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. Website today we have inaugurated, and mission of this association is to take care of all type of interests of downtrodden, neglected people of the country. Majority of the issue will be of judiciary. As I
said in my speech that if judiciary is a hospital where all disease can be treated, so therefore we will mostly concentrate on judiciary, because in judiciary, especially the High Court and Supreme Court, our representation is not there. And as rightly Mr. Srikant has said, it is not a reservation, it is a representation. I agree with him, because representation is required of each and every society. You know, in High Court and Supreme Court, more than 50% judges are from one community. 25 అలాగే రేపు అనగా 31 ఆగస్టు 25 తేదీల్లో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో ఈ రోజున మధ్యప్రదేశ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ గారు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. వారు చీఫ్ గెస్ట్ గా వారి సందేశాన్ని న్యాయవాదులకు ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ కంచి ఐలయ్య గారు వారి ఉపన్యాసం చేశారు మరో అతిథిగా. ఆ తర్వాత గుంటూరు జిల్లా జడ్జి అయినటువంటి శ్రీ బి సాయి కళ్యాణ చక్రవర్తి గారు మాట్లాడారు. ఆ తర్వాత సింతల శ్రీకాంత్ గారు మా ఐఎల్ఏ ఫౌండరు ఈ ఆఫ్టర్ లంచ్ సెషన్ ని కంక్లూడ్ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ గారు ఐఎల్ఏ వెబ్సైట్ ని ఇనాగరేట్ చేశారు. ఈ రోజు సాయంత్రం ఆఫ్టర్ లంచ్ సెషన్ లో మధ్యాహ్నం తెలంగాణ ఐఎల్ఏ కన్వీనర్ అయినటువంటి కార్తీక్ నవయాను, అట్లాగే జ్యుడిషియల్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ జడ్జి అయినటువంటి జె సత్త కుమార్ గారు, అలాగే శ్రీకాంత్ గారు, కంచాయలయ్య గారు, ఇంకా కొంతమంది ముఖ్యమైన అతిథులు ఈ ఫోటో సెషన్ లో పాల్గొంటారు. రేపు ఎక్స్క్లూజివ్ గా ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ లీడర్స్ అందరూ, అట్లాగే డెలిగేట్ సెషన్ ఇక్కడే జరుగుతుంది విజ్ఞాన మందిర్లో. ఈ కార్యక్రమంలో మా ఐఎల్ లీడర్స్ అందరూ కూడా అందరికీ ఏర్పాట్లు, అందరూ ఎక్కువ మంది దగ్గర సుమారు 600 పైన ఇప్పటికీ ఎన్రోల్ అయినట్టుగా మాకు సమాచారం. ఇంకా ఎక్కువ మంది అడ్వకేట్స్ కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్. అమరావతి మహాగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీ చైతన్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ఎస్ సతీష్ కుమార్, సిఏ వంశీధర్ పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 99 అడుగుల మట్టి విగ్రహాన్ని గుంటూరులో పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పెట్టిన ఈ మట్టి వినాయక విగ్రహాన్ని చుట్టుప్రక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి, జాకీర్, హేమంత్, కళ్యాణ్, రామాంజిరెడ్డి, గణేష్, గంటాస్వామి, దుర్గారెడ్డి కమిటీ ముఖ్య సభ్యులు పాల్గొన్నారు. గణపతి ఉత్సవ కమిటీకి విజిట్ చేయడం జరిగింది. 99 ఫీట్ వినాయక విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాము. సో ఇది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ టైప్లో ఓన్లీ క్లే ద్వారా మాత్రమే ఇది చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ మన లింకా బుక్ ఆఫ్ అవార్డ్స్లో కూడా వస్తుందని చెప్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విగ్రహం చేయడము, దాంట్లో కూడా ఎకో ఫ్రెండ్లీ నేచర్లో చేయడం అనేది చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ వచ్చినందులో కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా దగ్గర మాకు 3 నెలలు పట్టింది తయారీకి. వెస్ట్ బెంగాల్ నుంచి 150 మంది వచ్చారండి కార్మికులు చేయడానికి. మొత్తం ఎక్కువ ఫ్రెండ్లీ అండి. ఇక్కడ కలర్స్ కూడా వాటర్ కలర్స్ మేము వాడాము బొమ్మకి. ఇంకా విడతల వారికి వచ్చారండి, 50 అలా వచ్చారు, కానీ అందరూ ఒకసారి రాలేదు. మొత్తం మట్టి, బియ్యం పొట్టు, గడ్డి వాడాము బొమ్మలో. నిమజ్జనం అయితే మామూలుగా 12కి అలాగ అన్నదానం స్టార్ట్ అవుతుంది. అన్నదానం అయిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి నిమజ్జనం ఎక్కడికి ఫైర్ ఇంజిన్స్ పెట్టి అన్ని గుండాల నుంచి వాటర్ తీసుకొచ్చి మనం ఆ ఫైర్ ట్యాంక్స్ లో కలిపి ఇక్కడ నిమజ్జనం చేస్తాం వాటర్లో. న్యాయస్థానంలో న్యాయం బ్రతికే ఉందని ఆర్వో కోర్టు న్యాయమూర్తి నిరూపించారని బోరుగడ్డ అనిల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోరుగడ్డ మాట్లాడారు. అమరావతి రాజధాని భూముల విషయంలో ఉద్యమం చేశానని 2016లో పెదకాకాని పోలీసులు
పోలీస్ స్టేషన్లో పెదకాకాని ఎంఆర్ఓ నాపై కేసు పెట్టారని చెప్పారు. దళితుడైన నాపై 22 కేసులు పెట్టి నన్ను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లి విషయంలో ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా నన్ను ఇబ్బంది పెట్టారని బాధను వ్యక్తం చేశారు. డాక్టర్స్ వద్దకు పోలీసులు వెళ్లి వారిని బెదిరించడం జరిగిందని తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కే ప్రయత్నమేనని చెప్పారు. న్యాయవాదులు వాదోపవాదాలను విన్న తర్వాత నా వైపు న్యాయం ఉంది కాబట్టి కేసును కొట్టివేశారని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్. ఈరోజు 6 నంబర్ కోర్టులో నా పైన అన్యాయంగా పెట్టి నన్ను వేధించిన కేసు 2016 నుంచి రాజధానిలో అసిస్టేషన్ చేశానని నా మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చిందని ఒక రోజుకి బెయిల్ వచ్చిందని మళ్ళీ రెండో కేసు పెట్టి దీన్ని ట్రయల్ నడిపారు 6 నంబర్ కోర్టులో. ఇది మల్లికార్జునరావు అనే ఒక ఎంఆర్ఓ, ధూళిపాల నరేంద్ర గారికి సంబంధించిన ఒక ఎంఆర్ఓ గారు పెట్టిన కేసు ఇది చాలా ఇబ్బందులు పెట్టారు, ట్రయల్ నడిపారు, చాలా హింస పెట్టి హెరాస్ చేశారు. బట్ డెమోక్రసీ అనేది భారతదేశంలో బతికుంది. రూల్ ఆఫ్ లా ఏపీలో బ్రేక్ అవ్వలేదు. న్యాయస్థానాల్లో న్యాయం ఇంకా బతికే ఉంది అని చెప్పి ఈరోజు న్యాయమూర్తి నిరూపించారు. కాన్స్టిట్యూషనల్ బాడీ మీద అమితమైన గౌరవం పెరిగింది. ఈరోజు వాదనలు విన్న జడ్జిమెంట్ చెప్తూ సాక్ష్యాధారాలు ఏమీ పురవనందువలన, చెప్పిన పరిస్థితులు పొంతన లేనందువలన సిఐ, ఎస్ఐ ప్లస్ విట్నెస్ ఆ సాక్షుల్ని పరిశీలించిన పిమ్మట ఒకదానికొకటి పొంతన లేని వ్యవహారంగా భావించి కేసుని కొట్టేర్చడం జరిగింది. దళితుడినైన నన్ను చిత్రహింసలు పెట్టి నానా యాగి చేసి 22 కేసులు నా మీద పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చామని సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేశామని నన్ను ఇబ్బంది పెడతాం జరిగింది. రాజకీయ కక్షతో 9 నెలలు జైల్లో పెట్టారు. నా కన్నతల్లి బైపాస్ సర్జరీని కూడా అవమానపరిచే విధంగా వాడుకుంటం జరిగింది. జరగలేదని అబద్ధం చెప్పించడం జరిగింది. డాక్టర్స్ని కూడా మద్రాసు, గుంటూరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి పోలీసులు బెదిరించడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వం బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కే ప్రయత్నం అని చెప్తా ఉన్నాను. దేవుడు సజీవుడైన దేవుని కృపతో ఈరోజు న్యాయం గెలిచిందని చెప్తాను. థ్యాంక్ యూ. గుంటూరు న్యూ రైల్వే స్టేషన్ ని 5 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అలాగే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా 5 రైల్వే బ్రిడ్జిలు, రూరల్ పరిధిలో 2 రైల్వే బ్రిడ్జిల్ని భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని చెప్పారు. నిర్దేశిత సమయంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే 3 వంతెనల దగ్గర డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేస్తామని అన్నారు. శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు పార్లమెంటు పరిధిలో చేపట్టనున్న రైల్వే హౌసింగ్ ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 13,000 ఇళ్లను అసంపూర్తిగా నిర్మించిందని ఆరోపించారు. అనేక సమస్యలకు ఆ కాలనీలు నిలయాలుగా మారాయని చెప్పారు. లబ్ధిదారులు ఆ ఇళ్లను స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని చెప్పారు. ఆ దిశగా దృష్టి సారించి ఆయా సమస్యలకి పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నామని అన్నారు. అర్హులకు త్వరలోనే నూతనంగా ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించారు. నెహ్రూ నగర్, అదేవిధంగా సీతానగర్ కూడా ఇంకొక డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాం. అదేవిధంగా పెదకాకాని గేట్ వచ్చేటప్పటికి అక్కడ లోకల్ కొంతమంది అక్కడ ఆర్ఓబి ప్లాన్ చేయడానికి డిపిఆర్ ప్రిపరేషన్లో లోకల్స్ కొంచెం వాళ్ళు లైక్ చేయట్లేదు. దాన్ని ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చూసుకొని పబ్లిక్ని ఒప్పించాలనే దాని మీద ఒక డిస్కషను. ఇవన్నీ కాకుండా 3 వంతెనల దగ్గర వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ ఇష్యూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఒక 90 హౌసెస్ డ్రైనేజెస్కి వెళ్ళే దగ్గర ఆక్యుపేషన్ ఉండటం. ఆ 90 హౌసెస్ని రైల్వే వాళ్ళు వర్క్ శాంక్షన్ చేశారు. అయితే ఆ 90 హౌసెస్ని పార్షియల్గా మనం రిమూవ్ చేయాలి. దానికి ఎమ్మెల్యే నజీర్ గారు సహాయం తీసుకొని కమిషనర్ గారు, మేయర్ గారు దాన్ని నెక్స్ట్ చేసి వాళ్ళకి అది కనుక అప్పచెప్తే ఆ డ్రైనేజ్ వర్క్ క్లియర్ అయితే మనకు ఫ్యూచర్లో వాటర్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి కాకుండా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. అవన్నీ ప్రెస్లో అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ని మోడర్నైజ్ చేయమని అడిగాం. లాస్ట్ టైము చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు. 4.68 crores శాంక్షన్ అయింది దానికి కూడా. అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి మోడర్నైజేషన్. ఆ వర్కులు టెండర్లు అన్నీ పిలిచి చేయాలంటే అదొక 3 months పడుతుంది. ఇవి ఒక ఆస్పెక్ట్ రైల్వే ప్రాజెక్ట్స్, బ్రిడ్జెస్, ఇవి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి దాదాపు 13,000 హౌసెస్ గత 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేజెస్లో
గత గవర్నమెంట్లో కట్టారు. కాకపోతే ఇవి ఊరికి దూరంగా ఉండటం, ట్రాన్స్పోర్టేషన్ లేకపోవటం, లేకపోతే లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవటం వల్ల ఇవన్నీ ఆక్యుపై చేయట్లేదు ఎవరు కూడా. 13,000 ఎంత లెస్ దాన్ 300 మంది ఇప్పటివరకు ఆక్యుపై చేసుకున్నారు హౌసింగ్ రివ్యూలో. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఒక 50,000 రూపాయలు అడిషనల్గా కంప్లీట్ అయిన వాటికి ఇస్తాము, బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేసుకుంటే అన్నా కూడా చాలామంది రావట్లేదని చెప్తా ఉన్నారు ఈ రోజున. దీనికి ఎందుకు రావటం లేదు అనే దాని మీద ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ తీసుకున్నాం. ఎందుకంటే ఈచ్ కాలనీని తీసుకొని టోటల్గా అక్కడ మనుషులు ఉండాలంటే కాస్ట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయించుకొని ఆ కాస్ట్ ఎస్టిమేషన్ ఈ 50,000 బెనిఫిషరీస్ తోటి అడ్జస్ట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అడ్జస్ట్ చేయలేకపోతే అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని ఎవరు భరించాలి, ఇవన్నీ చేస్తే ఈ బెనిఫిషరీ వస్తారా రారా, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలని. ఎందుకంటే 13,000 ఇళ్ళు కట్టి ఒక గోస్ట్ హౌసెస్ లాగా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని ప్రగతి పరుగులు తీస్తుందని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గుంటూరు సుందరీకరణలో భాగంగా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రైల్వే బ్రిడ్జిల ఆధునిక పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. శనివారం గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని పక్క యాక్షన్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అభివృద్ధి విషయానికి వస్తే దేశానికే గుంటూరు పార్లమెంట్ ను ఆదర్శంగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిపారని వెల్లడించారు. పేదల ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని వివరించారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రకటించారు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరంలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు అరండల్పేట కానీ, సంజీవ్ నగర్ కానీ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, నెహ్రూ నగర్కి సంబంధించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ మీద, అలాగే మొండిగేటు దాదాపు 50 సంవత్సరాల నుంచి అటువైపు ఎవరు కూడా చూసేటువంటి పరిస్థితులు లేనటువంటి మొండిగేటు గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి గారితో అలాగే రైల్వే ఏజీఎం గారితో మాట్లాడి 7 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు పెట్టి చేయాల్సినటువంటి పనులు రైల్వే వాళ్ళ ద్వారా చేయించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి గారి సహాయంతో చేపట్టడం జరిగింది. అందుకు పత్రికాముఖంగా కేంద్ర మంత్రి గారికి అలాగే రైల్వే మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం, 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదలు ఎటువంటి పట్టాలు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే కొన్ని యూఎల్సీ ల్యాండ్స్లో కానీ అనేక చోట్ల ఉంటా ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా దృష్టి సారించేటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆధారం లేకుండా బ్రతికేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని కలిగించేటువంటి విధంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా వారికి GOMS నంబర్ 30 ద్వారా పట్టాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కేంద్ర మంత్రి గారు దిశ నిర్దేశిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక ప్రాజెక్టుల మీద పూర్తిగా ప్రతి నెల కూడా ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారిస్తూ ప్రతి ఒక్క దాన్ని కూడా అడుగు ముందుకేసుకుంటూ నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి లీడర్షిప్ వహిస్తున్నటువంటి మంత్రి గారికి తప్పకుండా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా స్టేజ్ వైజ్గా ఈరోజు మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాం, నెక్స్ట్ మైల్ స్టోన్ ఏంటనేటువంటి ఆలోచనని ముఖ్యంగా నెహ్రూ నగర్, ఇప్పుడు అక్కడ చూస్తే సంజీవ్ నగర్ ROB కట్టడం వల్ల నెహ్రూ నగర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఇటు రెండో వైపు వాళ్ళ మౌత్ని ఓపెన్ చేయాలనే దాని మీద దాదాపు నెల నుంచి మేమందరం కూడా డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన సంజీవ నగర్ ROB అలాగే నెహ్రూ నగర్ ROB, ఈ 2 ROBల మధ్యన ఉండేటువంటి గ్యాప్ని వాడుకుంటూ ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో లాస్ట్ మంత్లో ఒక రివ్యూ పెట్టారు. ఈ మంత్ 3 వీక్స్లో గుంటూరు నగరం అట్లాగే ఆయన పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల్లో ప్రగతి ఏ విధంగా ఇంతకుముందు ఇచ్చిన ఎజెండా ఏంటి, ఇవాళ జరుగుతున్న ఎజెండాకి మధ్యలో ముఖ్యంగా గుంటూరులో ప్రధానంగా ఉన్న 5 రైల్వే బ్రిడ్జీల గురించి, అట్లాగే రూరల్ ప్రాంతంలో ఉన్న తాడికొండలో ఉన్న కంతేరు, కుప్రావూరు దగ్గర, అట్లాగే కొన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కాకాని రైల్వే బ్రిడ్జ్ గురించి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి
ఎక్కడైతే ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయో వాటిని ఏ విధంగా ఏ స్టేజ్లో వాటిని అడ్డంకులు తొలగించి త్వరగా పని పురోగతి సాధించే విధంగా ఇమీడియట్గా అట్లాగే సంజీవనగర్ ల్యాండ్ మార్క్ ఎక్కడ చేయాలి, ఎక్కడైతే ల్యాండెడ్ అవుతే ఫ్యూచర్లో కనెక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే కొత్తపేట నుంచి సంజీవనగర్ వెళ్ళే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వచ్చే రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ అటాచ్ చేయాలి, వివిధ కోణాల్లో పరిశీలన చేసి గూగుల్ మ్యాప్లో చూసి ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎటు చూసినా నగరం మొత్తం విస్తృతంగా ఏదో రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ట్రైన్ల విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, రోడ్డు వైండింగ్లు కానివ్వండి, అట్లాగే కొంతమంది ప్రతి పౌరుడికి విధులతో పాటు చట్టాల మీద అవగాహన కలిగి ఉండటం నైతిక బాధ్యత అని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి స్పష్టం చేశారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు, పిల్లలకు, మద్యం మత్తుకి బానిసలైన వారికి, అణగారిన వర్గాల వారికి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా లేని వారికి న్యాయ సహాయం, అవగాహన లేమితో అందటం లేదని అభిప్రాయపడ్డారు. శనివారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నల్సావారి న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుని సత్వరమే న్యాయం పొందవచ్చని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేసి ప్రజలకు వారి హక్కులను తెలియజేసే అవగాహన సదస్సుల్ని నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శరత్ బాబు, 1వ అదనపు జిల్లా జడ్జి విఏఎల్ సత్యవతి, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. ప్రతి ఒక్క దేశ పౌరుడికి తమ యొక్క చట్టాల మీద అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరికి 85 ఏళ్ల పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మన దేశం చట్టం ఏం చెబుతుంది అని తెలుసుకోవాల్సిన నైతిక బాధ్యత అందరికీ ఉంది. ఎలా అయితే మన యొక్క కూడు, గుడ్డ, నీడ ఇవన్నీ ఆలోచిస్తామో అలాగే మన చట్టాల మీద కూడా అవగాహన ఉండాలి. అందుకనేసి ఇన్నాళ్ళు ఏంటంటే మా పరిధి మా ముందు వచ్చిన కేసులు పరిష్కరించుకోవడం వరకే. కానీ దానికి అనుగుణంగా ఏంటంటే అనుబంధంగా మేము ఏం చేసామంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒకటి రూపొందించుకున్నాం. ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాంట్లో 3 కార్యక్రమాలు ఉంటాయి. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చట్టాల మీద అవగాహన కలిగించడం, అదేవిధంగా మీకు ఎవరికైనా కష్టం వస్తే మీరు కోర్టులో ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫీజులు భరించలేని వారికి న్యాయం అందజేయడం పోవడం అన్నది తప్పు. కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఎవరికైనా న్యాయ సహాయం అన్నది ఉచితంగా అందించడం అన్నది ఒక మహత్వ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళని హ్యుమానిటేరియన్ అప్రోచ్ తో పాటు పోలీస్ స్టేషన్స్ ఎలా ట్రీట్ చేయాలన్న ఒక అవేర్నెస్ ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన పోలీస్ ఉంది. అదేవిధంగా పావర్టీ ఎలిమినేషన్ స్కీమ్స్ లో కూడా ఒక పోలీస్ ఒక ఫెసిలిటేటర్ గా ఉంటూ ఈ పావర్టీని ఎలివేట్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ మన లీగల్ సిస్టమ్ కి ఇవ్వాలో దానికన్నా ఎఫర్ట్స్ కూడా చేయడానికి పోలీస్ తరఫు నుంచి రెడీగా ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ నాల్సా వల్ల ఈ విక్టిమ్ కాంపన్సేషన్ అనేది విక్టిమ్స్ కి ఇమీడియట్ గా ఆ బెనిఫిట్స్ అందడం వల్ల వాడికి ఒక ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో అదే విధంగా ఈ లోక్ అదాలత్ కేసెస్ లో కూడా లాంగ్ టైం పెండింగ్ కేసెస్, దానివల్ల 2 పార్టీస్ కూడా లాట్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతుంటాయి కేసెస్ ఉండిపోవడం వల్ల. దాని మనం లోక్ అదాలత్ లో తీయడం వల్ల కూడా ఆ విక్టిమ్స్ యాజ్ వెల్ యాజ్ అన్రీజనబుల్ గా అఫెక్ట్ అయిన విక్టిమ్స్ అందరికీ కూడా న్యాయం ఇమీడియట్ గా జరుగుతుంటాయి. అదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ గా చూస్తామంటే చాలా మంది చాలా అక్యూజ్డ్ ప్రాపర్ లీగల్ ఎయిడ్ లేకపోవడం వల్ల వాళ్ళు అలాగా జైల్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి పక్షంలో ఈ నాల్సా వల్ల ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఎనీ గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 40వ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ప్రత్యేక పూజల్లో అసోసియేషన్ పెద్దలు సాధు సాంబశివరావు, నిమ్మకాయల లక్ష్మీనారాయణ, వీరిశెట్టి లక్ష్మీనారాయణ, నిమ్మకాయల బోసు, టి శ్రీనివాసు, పాపారావులు పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా
అన్ని పండుగల్ని ఘనంగా జరుపుకుంటామని వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.